దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థనతో సందేశంలో మనం ముందుకు వెళదాము. ప్రార్థన. దయానిధి, మరొకసారి మీ పాద సంధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మరొక పర్యాయం మీ పాద సంధిలో చేరి మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ దినం నాయన మేము ధ్యానం చేస్తున్నటువంటి లేఖన భాగాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. లేఖనాల ద్వారా మీ ప్రజలను మీరు బలపరచండి. ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్లో నాయన ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ సందేశమును, ఆత్మీయ బలమును ఆయన మీరు దయచేయాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దాసులను మరుగుపరచండి నాయన. మీ నోటి బోరగా వాడుకోండి. ఈ కార్యక్రమం ప్రారంభ ముగింపు వరకు మీ ఆత్మాధ్వర్యంలో జరిగించి గొప్ప నామమునకు మహిమ తెచ్చుకోండి. యూట్యూబ్ ద్వారా లేఖనాలు వింటున్న ప్రతి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దైవికమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగు చేయమని యేసు దివ్యనామమున అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకోవటానికి ప్రభు మనకి ఇచ్చిన సమయం కొరకై దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ధ్యానము కొరకై మొదటి తిమోతి అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దేవుని యొక్క లేఖన భాగములలో నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. చదవబడిన లేఖన భాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతి భక్తునికి రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు కొన్ని విషయాలను తెలియపరిచినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యములో ధ్యానములోనికి వెళ్ళటానికి ముందుగా ఈరోజు మన అంశమును జ్ఞాపకం చేస్తున్నాం. దైవికమైన విలువలు మన జీవితాల్లో మనం అవలంబించాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. అవేంటో చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యంలో మన కొరకు తెలియచేశారు.
ఈరోజు ఒక ఒక రెండు మూడు విషయాలు, రెండు మూడు సంగతులు దేవుని వాక్యంలో నుండి ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తున్నారో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన అంశము దైవికమైన విలువలు కొనసాగించుట. అది మన పట్ల దేవుని ఉద్దేశమై ఉన్నది. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ విశేషంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అధికారుల కొరకు, అలానే రాజుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని దేవుని వాక్యములో తెలియచేయబడింది. పిల్లరా, లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అధికారుల కొరకు మనము ప్రార్థించాలి అని అన్నాడు. ధ్యానంలోనికి మనం వెళ్ళటానికి ముందుగా ఎందుకు అధికారుల కొరకు మనం ప్రార్థించాలి అనంటే, ఈ దేశం యొక్క స్థితిగతులు మంచిగా ఉండాలి అనంటే అది ఎవరి మీద ఆధారపడింది అని మనం చూస్తే నాయకుల మీద, రాజుల మీద, అధికారుల మీద దేశం యొక్క క్షేమము, దేశం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయని జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ప్రియులరా, ఎందుకు పౌలు గారు తిమోతికి ఈ విధంగా నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించాలి అని తెలియచేశారు అని అంటే, అందుకే జ్ఞాపకం చేశాను. మన దేశం ఎలా ఉండాలి అనేటువంటిది, ఒక దేశం ఎలా ఉండాలి అనేటువంటిది అది నాయకుని యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నాయకుని యొక్క ఆలోచన దేశం యొక్క క్షేమము ఆధారపడి ఉంటుంది. అది సాధారణమైనటువంటి విషయం కాదు. అందుకే ఈ చిన్న అంశాన్ని దేవుని పిల్లలైన మనం గమనించాలి. ఇందులో ఉన్న సత్యములను నేర్చుకొని వాటిని అవలంబించటానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఇచ్చిన ఆలోచన మేరకు ఈ సందేశాన్ని సిద్ధపరచడం జరిగింది. మన అంశము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దైవిక విలువలు కొనసాగించుట. దైవిక విలువలు ఏమై ఉన్నాయి అని తెలుసుకోవటానికి ముందుగా నాయకుల కొరకు ఎందుకు ప్రార్థించాలో ఒకటి రెండు రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 34వ వాక్యమును మనము చదువుకుందాం. సామెతలు 14వ అధ్యాయం 34వ వాక్యం మనం చూస్తున్నప్పుడు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకి ఎక్కుటకు కారణము అన్నాడు. అంటే లేఖనం ఏం తెలియజేస్తుంది అంటే,
దేశమును పరిపాలించేటువంటి రాజులు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రస్తుతం పరిపాలన చేస్తున్న వాళ్ళు కానీ, పరిపాలన భవిష్యత్తులో రాబోయే వారు కానీ, వారు ఎప్పుడైతే వారి ఆలోచనలు మంచిగా ఉంటాయో, అనగా దేశము క్షేమంగా ఉంటుంది, వారి పరిపాలన బట్టి దేశం యొక్క క్షేమము ఆధారపడి ఉంటుంది. దాని కొరకు నాయకులకు ఏం కావాలి అనగా జ్ఞానం కావాలి, నీతితో పరిపాలన చేయాలి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సామెతలు 14:34 అంటాడు, నీతి జనములకు ఘనతను తీసుకొస్తుంది. అంటే పరిపాలించే వాళ్ళ యొక్క జీవితాల్లో ఎప్పుడైతే వారు నీతి న్యాయముతో పరిపాలన చేస్తారో, ఆ యొక్క అనుభవము దేశ ప్రజలకు ఘనతకు కారణమవుతుంది అని అంటాడు వాక్యములో. అందుచేత జ్ఞాపకం చేశాను, నాయకుల యొక్క ఆలోచన, నాయకుల యొక్క పరిపాలన దేశం యొక్క క్షేమాన్ని, అభివృద్ధిని నిర్దేశిస్తుంది అనే సంగతులు అందుకే ప్రారంభంలో జ్ఞాపకం చేశారు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈరోజు నీతి, ఎక్కడైతే పరిపాలనలో నీతి న్యాయం ఉంటుందో దేశ ప్రజలకు ఘనత వస్తుంది అని అంటాడు వాక్యంలో. అలా కాకుండా నీతి లోపిస్తే ప్రజలకు అవమానము. నాయకులు నీతి కలిగి పరిపాలిస్తే ప్రజలకు ఘనత, నాయకులు నీతి లోపిస్తే ప్రజలకు అవమానం అన్నాడు సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. కనుక లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని పిల్లలైనటువంటి మనం ఈ విషయాల మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, రక్షించబడ్డాం, ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అదే సమయంలో లేఖనాలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాక్యం అంటాడు, దేవుని పిల్లలు ముఖ్యంగా దైవికమైన విలువలు కలిగి, దైవిక విలువలను గుర్తించి దైవిక విలువలను కొనసాగించాలి అని అంటాడు వాక్యంలో. అవి ఏమై ఉన్నాయి దైవికమైన విలువలు? వాటి గురించి నేర్చుకోవటానికి ముందుగా లేఖనాలు మనం చూస్తున్నప్పుడు అధికారులు, నాయకులు, రాజుల కొరకు ప్రార్థించాలి. ఎందుకు అని అంటే వారి పరిపాలన నీతితో కూడిందై ఉన్నప్పుడు ప్రజలకు ఘనత. పరిపాలనలో నీతి లోపిస్తే వాక్యంలో అంటాడు ప్రజలకు అవమానం. అంటే పరిపాలన గురించిన సంగతులు కూడా ఇక్కడ రాశాడు, బైబిల్ చెప్తా ఉంది. విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది బైబిల్కి బయట ఉన్న విషయాలు నేను జ్ఞాపకం చేయట్లేదు. ప్రభు కొన్ని నియమాలు దేవుని పిల్లలకు పరిచయం చేశారు. ఎప్పుడైతే మనం వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి కొరకే కాదు దేశం కొరకు మనం ప్రార్థన చేస్తామో అది మనకి క్షేమాన్ని తీసుకొస్తుంది. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం 2-3 విషయాలు నేర్చుకోవటానికి ముందుగా మరొక రిఫరెన్స్ మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని పిల్లలు దేశ క్షేమం యొక్క సంగతులలో, అంటే దేశానికి క్షేమాన్ని తీసుకురావాల్సినటువంటి విషయాల్లో దేవుని పిల్లల యొక్క పాత్ర ఎంత ఉంది? 2 దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశానికి స్వస్థత ఎవరి ద్వారా అనగా దేవుని పేరు పెట్టబడిన ప్రజల యొక్క ప్రార్థనను బట్టి, దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగం యొక్క మొర్రను బట్టి దేశానికి క్షేమం. వారి ప్రార్థనలను బట్టి దేశానికి క్షేమం. వారి యాచనలను బట్టి దేశానికి క్షేమం. ప్రభు అంటున్నారు ఇక్కడ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడ్ల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశానికి స్వస్థత పరిశుద్ధుల యొక్క ప్రార్థనను బట్టి. పరిశుద్ధుల ప్రార్థన దేశానికి స్వస్థత ఇస్తుంది. మనందరికి తెలుసు, కానీ మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్న విశేషం ఏంటంటే ఈరోజు ఆ దైవిక విలువలు ఏవైతే ఉన్నాయో ప్రభు మనకు పరిచయం చేసి వాటిని కొనసాగించాలి. తెలియటం వేరు, కొనసాగించటం వేరు. వాక్యం తెలియటం వేరు, అమలు చేయటం వేరు. దైవికమైన విలువల గురించి చదవటం వేరు, వాటిని అవలంబించటం వేరు. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన అంశం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలు దైవిక విలువలు కలిగి జీవించాలి. కనుక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మన జీవితాల్లో రక్షణ ద్వారా మనల్ని ఏ స్థితిలో ఉంచారో అనగా ఆత్మీయంగా అభివృద్ధి చెందిన స్థితి, ఆత్మీయంగా బాగా అభివృద్ధి చెందినటువంటి అభివృద్ధిలోకి రావడానికి ప్రభు మనకు సహాయం చేశారా? అదే అభివృద్ధితో పాటుగా శారీరకంగా కూడా అభివృద్ధిలోకి రావడానికి ప్రభు సహాయం చేశారా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మత్తయి సువార్తలో అంటాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు నీకేం కావాలనో అవన్నీ అనుగ్రహించబడి అన్నట్లుగా ఒకవేళ దేవుని సన్నిధిలో రక్షించబడి ఆత్మీయంగా బాగా అభివృద్ధి చెంది ఆ బాగా అభివృద్ధిని బట్టి దేవుడు నిన్ను శారీరకంగా కూడా ఒకవేళ దేవుడు నిన్ను దీవిస్తే, దీవించబడిన నీవు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ దీవించబడిన నీవు దైవికమైన విలువలు కలిగి ఆ విలువలను కొనసాగించవలసిన బాధ్యత ఉన్నదని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నది. కేవలం ఆత్మీయ అభివృద్ధి పొందటం మాత్రమే కాదు, కేవలం శారీరకంగా అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, ఈ అనుభవాల్లోకి వచ్చిన దేవుని పిల్లలు ఆత్మీయ విలువలు కలిగి వాటిని కొనసాగించవలసిన వారై ఉన్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి, శారీరకంగా అభివృద్ధి కలిగిన మన జీవితాల్లో మన బాధ్యత ఏంటో లూకా 12:48లో జ్ఞాపకం చేశాడు. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. మనకు అవసరమైనటువంటి భాగం, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా 12:48, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు.
మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఎవరికైనా ఎక్కువ బాధ్యత అప్పగించాం, ఎక్కువ బాధ్యత అప్పగించడం మన దగ్గర నుంచి ఎక్కువగానే మనం ఎలా ఆశిస్తామో, ఆత్మీయంగా అభివృద్ధి పొంది తద్వారా శారీరకంగా కూడా అభివృద్ధి పొందినటువంటి మన జీవితాల్లో దేవుడు ఎక్కువగా కృపించాడా? అందుకే అన్నాడు, ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో. ఒకవేళ నీవు ఎక్కువగా అభివృద్ధి పొందిన స్థితి ఉందంటే అది దేవుడిచ్చిందే. అది స్పిరిచువల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. ఎందుకు ఇచ్చాడు అని అంటే లేఖనాల్లో చెప్తా ఉన్నాడు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని ఎదురుని ఎక్కువగా తీయజూతురు. అంటే ఏమిటో కొంచెం మనం ముందుకు వెళితే నేర్చుకోవడానికి అవకాశం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేఖనాలు మనం చూసినప్పుడు మరొకసారి మన అంశము దైవిక విలువలు కొనసాగించుట. ఎక్కువ అభివృద్ధి దేవుడిచ్చాడా? ఆత్మీయంగా ఎక్కువ అభివృద్ధిని చూస్తున్నావా? శారీరకంగా ఎక్కువ అభివృద్ధిని చూస్తున్నావా? ఎక్కువగా ఇయ్యబడిన వాని యొద్ద నుండి ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే కొంచెం మనం ముందుకు వెళదాం. దేవుని పిల్లైన మన జీవితాల్లో రక్షణలో ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి, శారీరక అభివృద్ధి చూస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీకు ఎక్కువగా ఇవ్వబడిందా? ఎక్కువగా నీ నుండి ఆశించటం కూడా జరుగుతూ ఉంది. 3 విషయాలు. దైవికమైనటువంటి విలువలు ఏమై ఉన్నాయి? ఏమి కొనసాగించాలి? దైవికమైన విలువలు ఏమై ఉన్నాయి? వేటిని కొనసాగించాలి? 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి అనుభవము 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తున్నప్పుడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. నాయకత్వాన్ని గురించి బైబిల్లో వ్రాశారు. అందుకే జ్ఞాపకం చేశాను. బైబిల్కి బయట ఉన్న విషయాలు నేను జ్ఞాపకం చేయట్లేదు, బైబిల్లో ఉన్న విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటి అనగా, రాజుల కొరకు, పాలకుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి అని వాక్యంలో రాశాడు. మొదటి మాట, we must pray for our leaders. ప్రార్థించే మనము ప్రతిరోజు మన ప్రార్థనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం, వాక్యానుసారమైన ఒక అనుభవం ఏమిటనగా, బహుశా నీవు గమనించావో లేదో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమిటో తెలుసా? నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి, పాలకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తం. 3వ వచనం అందుకే అన్నాడు, 1 తిమోతి 2వ అధ్యాయం 3వ వాక్యం అంటాడు, ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. ఏమిటి మంచిది? ఏది దేవుని దృష్టికి అనుకూలం? లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు
ఏది దేవుని దృష్టికి అనుకూలం, ఏది మంచి కార్యం, అనేకమైన మంచి కార్యాల్లో ఒక కార్యం ఏమిటనగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాయకుల కొరకు పాలకుల కొరకు ప్రార్థించాలి. ఎందుకనగా వారి యొక్క ఆలోచన, వారి యొక్క పరిపాలన విధానం దేశానికి క్షేమాన్ని తీసుకొస్తుంది. ఆ రీతిగా వాళ్ళు పరిపాలించాలి అని అంటే నాయకులు నీతి కలిగి పాలన చేయాలి. నాయకుల్లో నీతి ఎప్పుడు ఉంటుందో ప్రజలకు ఘనత అన్నాడు. అందుకే సామెతలు 14:34లో నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి లేని పాలనలో ప్రజలకు ఏం చేస్తుందంటే ప్రజలకు అవమానము కలుగును అన్నాడు వాక్యములో. సో వాళ్ళు నీతి కలిగి పాలించాలి అంటే దేవుని పిల్లలు దైవికమైన విలువలతో ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రభు కొన్ని విలువలు మనకు, దైవిక విలువలను పరిచయం చేశారు ప్రభు. అందుకే అన్నాను, కేవలం దేవుని సన్నిధికి వెళ్ళటం రావటం మాత్రమే కాకుండా జ్ఞానము కలిగి, ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానము కలిగి ప్రార్థించేవారుగా, జ్ఞానము కలిగి ప్రవర్తించేవారుగా, జ్ఞానము కలిగి జీవించేవారుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈరోజు మనకి ఈ సందేశాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. మన అంశము దైవిక విలువలు కొనసాగించుట. మొదటి అనుభవం ఏమిటనగా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. వారి ద్వారా నీతిగల పాలన ప్రజలకు అందాలి. నీతితో పాలన ఎక్కడ జరుగుతుందో ప్రజలకు ఘనత. నీతి లేకపోతే ప్రజలకు అవమానం అంటాడు సామెతలు. Proverbs chapter 14 verse 34. సామెతలు 14:34 వాక్యం. దేవుని వాక్యం నాయకుల గురించి ఇంతేనా ఇంకేమైనా చెప్పిందా అని అంటే 2 రెఫరెన్స్లు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వాక్యమును మనం చూస్తూ ఉన్నప్పుడు, నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వాక్యం మనం చూస్తున్నప్పుడు, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. నిర్గమ 22:28వ వాక్యం. నీవు దేవునిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. చాలాసార్లు మనుషుల యొక్క వైఖరి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కొన్నిసార్లు నాయకుల్లో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడేసి మన నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడేస్తూ ఉంటాం. లేఖనం మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రభు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో 21వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం మనం చూస్తే అన్నాడు, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా. ఇప్పుడు 22-28వ వచనం న్యాయ విధులలో ఒక విధి. దేవుడు కొన్ని విధులు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించారు. తండ్రి ఎంత జ్ఞానము కలిగిన వారు, ఆ న్యాయ విధుల్లో పరిపాలకులకు సంబంధించి ప్రజల వైఖరి ఎలా ఉండాలో నిర్గమ 22-28వ వాక్యంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు ప్రభు. కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన న్యాయ విధులను మనం చదువుతూ ఉన్నప్పుడు నిర్గమాకాండములో 21వ అధ్యాయం 1వ వాక్యం అంటాడు, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా అని ప్రారంభించి ముందుకెళ్తా ఉన్నాయి న్యాయ విధులు. 21వ అధ్యాయం 22వ అధ్యాయం ఇవన్నీ కూడా 23వ అధ్యాయం ఇవన్నీ కూడా విధులను జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు 22-28లో నాయకుల గురించి కూడా జ్ఞానము కలిగిన
దేవుడు, గొప్ప దేవుడు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. ఏం చేయాలి మరి మనం అనంటే, నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు నేను దైవిక విలువల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని లోతైన విషయాలను మనం నేర్చుకునేట ద్వారా దేవుని సన్నిధిలో ఎలా జీవించాలో, దేవుని ఎలా సంతోషపెట్టాలో, దేవుని చిత్తాన్ని ఎరిగి ఎలా జీవించాలో నేర్చుకోవటానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కొరకు తెలియచేయటం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుల వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాయకులను గౌరవించాలి, నాయకుల మాటకు లోబడాలి, నాయకుల్ని నిందించకూడదు. నిర్గమ 22:28 వాక్యం, ప్రసంగి 10వ అధ్యాయము 20వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం మనం చదువుతున్నప్పుడు, నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ఇంత గొప్ప లేఖన భాగం ప్రసంగి అంటూ ఉన్నాడు 10వ అధ్యాయం 20వ వాక్యములో, నీ మనస్సునందైనను రాజును శపించవద్దు. సహజంగా నోటితో శపిస్తాం, నోటితో మనం అనేక మాటలు పలుకుట ద్వారా తోటి వారిని శపిస్తాం. ప్రసంగి 10:20 అంటాడు, నీ మనస్సునందైనను శపించవద్దు. నాయకులకు ఎంత ప్రాధాన్యత ప్రభు ఇచ్చారు, నాయకులను దేవుడు ఎంతగా గౌరవించారు, నాయకులను మనల్ని ఎంతగా గౌరవించమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ముఖ్యంగా నాయకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనసులో కూడా రాజును శపించవద్దు అన్నాడు. ఇలారా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒకసారి అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ లోకములో ఒక సందర్భంలో నాయకుల ముందు, యాజకుల ముందు, శాస్త్రులు, పరిసయ్యుల ముందు నిలబడిన సందర్భం ఒకటి. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో పౌలు మహాసభ వారి ఎదుట నిలబడిన సందర్భం ఒకటి ఉన్నది. వారందరూ కూడా 23వ అధ్యాయము అపోస్తలుల కార్య గ్రంథం మొదటి వచనం, పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని నడుచుకొని చూడని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి నాకు ఆజ్ఞాపించగా, సౌలు అతను చూచి, సున్నము గట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించు కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్ట ఆజ్ఞాపించున్నావెను. దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అననీయ అనేటువంటి ప్రధాన యాజకుడు సౌలుని కొట్టమని మహాసభ ఎదుట ఎప్పుడైతే అన్నాడో, మరి ఆయనకి పౌలుని అన్నప్పుడు పౌలు గారి కోపం వచ్చి, అతన్ని సున్నము గట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును అని బదులు పలికినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అనుభవం కలిగిందో అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు ప్రధాన యాజకుని దూషిస్తావా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుని దూషిస్తావా అని చెప్పి అన్నప్పుడు 5వ వాక్యం, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు.
నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. వెంటనే తను చేసిన తప్పు తెలుసుకొని, అయ్యో ఆయన ప్రధాన యాజకుడని నాకు తెలియదు, తెలియక నేను దూషించాను, వాక్యం చెప్తుంది అధికారులు నిందించవద్దు అని తెలియజేస్తుందని పౌలు వారి ముందు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే తెలియక అననీయ అనే వ్యక్తి ప్రధాన యాజకుడని తెలియక పౌలు బదులుగా ఒక మాటను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ప్రధాన యాజకులను దూషిస్తావని ఎదుటి వాళ్ళు అన్నారో వెంటనే అతను అంటున్నాడు, అయ్యో ప్రధాన యాజకుడు నాకు తెలియదు, అధికారం నిందించకూడదని రాయబడి ఉంది వాక్యం అని వెంటనే తాను ఒప్పుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు. ఎలా జీవిస్తున్నాం మనం? అధికారుల పట్ల మన వైఖరి ఏమిటి? నాయకుల పట్ల మన మనసుల్లో ఉన్న ఆలోచనలు ఏమిటి? 1 పేతురు 2వ అధ్యాయం 17వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానంలో ముందుకు వెళదాం. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వాక్యం మనం చూస్తున్నప్పుడు లేఖనాలు అంటాడు, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంది మన వైఖరి? రక్షణ జీవితంలో కొనసాగటం, ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగటం ఎంత ప్రాముఖ్యమో, దైవికమైన విలువలతో కూడినటువంటి భక్తి, ఆ విలువలను కొనసాగించడం కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని ఈ రెఫరెన్స్ల ద్వారా ఈరోజు మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. మన అంశము దైవిక విలువలు కొనసాగించుట. ఏమిటి దైవిక విలువలు అనగా? లేఖనాలు మనం చూస్తున్నప్పుడు 1 తిమోతి 2:1-4 విషయాల్లో మొదటి అనుభవాన్ని జ్ఞాపకం చేశాను. నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు యాచనలు చేయాలి, నాయకులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క న్యాయ విధులను దేవుడు మనకు జ్ఞాపకం చేశారు. నిర్గమ 22:28 అన్నారు, మీరు రాజులను నిందింపవద్దు. ప్రసంగిలు అంటాడు, మనసులోనైనా అధికారిని నిందింపవద్దు. పేతురులు అంటాడు, రాజులను సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. ఇది విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవితం. ఎందుకు లేఖనాల ద్వారా ఈ రీతిగా తెలియపరుస్తున్నానంటే, తీర్పు తీర్చడం దేవుని పని. ఒకవేళ అధికారుల్లో లోపాలు ఉండొచ్చు, పాలకుల్లో లోపాలు ఉండొచ్చు, కానీ తీర్పు తీర్చడం మన పని కాదు. మన పని వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి, దేవుడు వారికి మంచి ఆలోచన ఇచ్చి, దేవుడు వారికి తోడయ్యుండి దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, జనములకు ఘనత వచ్చునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత దేవుని పిల్లలైన మన మీద ఉందని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి వారు నా సన్నిధిలో నన్ను వెదికిన యెడల నేను వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని పిల్లల ప్రార్థన దేశానికి అవసరం. దేవుని పిల్లల ప్రార్థన దేశానికి క్షేమం. దేవుని పిల్లలు నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. వారిని నిందించకూడదని వాక్యంలో జ్ఞాపకం చేశాడు. మనకి ఈరోజు వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో దైవిక విలువలు కొనసాగించుట. మొదటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అధికారుల కొరకు ప్రార్థన ఎవరు చేస్తారు?
వారు దైవిక విలువలను కొనసాగిస్తున్న దేవుని పిల్లలు. రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు. సామెతలు 31:8-9 వచనాలు. రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూగవారికిని దిక్కులేని వారికందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. రెండో అనుభవం, we must speak up for the helpless. నిస్సహాయుల పక్షంగా మనము మాట్లాడాలి అంటాడు. సామెతలు 31:8, మోగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లుగా నీ నోరు తెరువుము. వారి పక్షంగా నీవు మాట్లాడాలి అంటాడు దేవుని వాక్యములో. అంటే దానికి సంబంధించి మనం చూస్తున్నప్పుడు మూడు విషయాలు ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. న్యాయము ఆజ్ఞాపించబడింది బైబిల్లో. మనం ఎలా అంటే అలా జీవించటం అది దైవిక విలువలతో కూడిన భక్తి కాదు. ఈరోజు వాక్యంలో ప్రభు మనతో స్పష్టంగా చాలా ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు we must speak up for the helpless. నిస్సహాయులు ఎవరో వారి పక్షంగా మనం మాట్లాడాలి. ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే మనం మాట్లాడాలి. మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వాక్యం. లేఖనం ఏం చెప్తుంది? మా నిస్సహాయుల పట్ల మన యొక్క వైఖరి ఎలా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమును అనుసరించి నడుచుకొనవలెను. ఇతరుల పట్ల న్యాయం మనం కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మూగవారి పక్షంగా మాట్లాడటం, మూగవారి పక్షంగా బాధ్యత తీసుకోవటం, దిక్కులేని వారి పక్షంగా న్యాయం జరపటం, దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయం చేస్తే నాకేం వస్తుంది? ద్వితీయోపదేశకాండం 16:20 మనం చదివితే ఏమొస్తుందో అక్కడ చెప్పారు ప్రభు. ద్వితీయోపదేశకాండం 16:20 వాక్యం మనం చూస్తున్నప్పుడు, ఎవరైతే నిస్సహాయుల పక్షంగా నిలబడతారో, ఎవరైతే నిస్సహాయులకు సహాయం చేస్తారో, ఎవరైతే దీనులకు సహాయం చేస్తారో, ప్రభు అన్నారు, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకుంటావు. దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి భూమి, వాగ్దాన దేశం అంటే ఇశ్రాయేలు జీవితాల్లో వాగ్దాన దేశం పొందుకోవటానికి నీతి న్యాయం అవసరమైనప్పుడు పరలోక రాజ్యాన్ని ఆశిస్తున్న మన జీవితాల్లో కూడా నీతి న్యాయముతో కూడిన జీవితం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు 31వ అధ్యాయం సామెతలు 8-9 అంటాడు, మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నోరు తెరువుము. దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగింపుము. నాకేంటి ప్రయోజనం? అలాంటి వారికి సహాయం చేస్తే నాకేంటి ప్రయోజనం? వారి పక్షంగా మాట్లాడితే నాకేంటి ప్రయోజనం అంటే, నీవు జీవిస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దాన భూమిని నీవు చేరుకుంటావు. కీర్తన 82:3వ వాక్యం మరొక రెఫరెన్స్ జ్ఞాపకం చేసి, దీనుల పక్షంగా మనం అవలంబించవలసిన 3 సంగతులు 2వ పాయింట్లో జ్ఞాపకం చేస్తాను. కీర్తన 82:3వ వాక్యము. కీర్తన 82:3వ వాక్యం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి,
శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. ఎన్నిసార్లు ప్రభు ఈ సంగతిలో ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు? ఒకసారి కాదు. సామెతలు 31:8-9 చూసాం. కీర్తన 82 ఆసాఫ్ భక్తుడి ద్వారా ప్రభు రాపిస్తూ 3వ వాక్యం అంటారు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. జస్టిస్ కమాండెడ్. న్యాయము తీర్చాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అదేదో వీలు పడితే చేసేది కాదు. దేవుని పిల్లలైన మనం దైవికమైన విలువ కలిగిన వ్యక్తిగా నీవు దేవుని దృష్టిలో కనిపించాలి అనంటే విలువలతో కూడిన క్రైస్తవ్యం అనగా నిస్సహాయుల పక్షంగా మనం నోరు తెరిచి న్యాయాన్ని గురించి మాట్లాడటం, శ్రమ గల వారి పట్ల న్యాయమును గురించి మాట్లాడటం, దీనుల పట్ల న్యాయమును గురించి మాట్లాడటం, దిక్కులేని వారి పట్ల న్యాయమును గురించి మాట్లాడటం, అది విలువలతో కూడినటువంటి జీవితం. ఆ విషయంలో మొదటి అనుభవం విశ్వాసులకు ఏం కావాలి అంటే 2వ పాయింట్లో 3 సంగతులు ABC. మొదటి అనుభవం ఏమిటనగా వాచ్ఫుల్నెస్. ఎవడు శ్రమలో ఉన్నాడో వాళ్ళని మనం గమనించాలి. ఇబ్బందిలో ఉన్న వాళ్ళను గమనించాలి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిస్సహాయుల పక్షంగా ఎవరైతే న్యాయమును కనపరుస్తారో, లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిస్సహాయుల పక్షంగా ఎవరు నిలబడతారో, దీనుల పక్షంగా ఎవరు నిలబడతారు అనగా న్యాయమును కనపరుస్తారు, వారు దైవికమైన విలువలు కలిగి జీవిస్తున్న దేవుని పిల్లలు. సమాజంలో అలాంటి వారు ఎవరైనా కనపడినప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా ఏం చేయాలనగా వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, వారి మీద దృష్టి పెట్టాలి, వాళ్ళని గమనించాలి. అనగా ఎవరు మన చేత సహాయం పొందగిన స్థితిలో ఉన్నారు, ఎవరు దీన స్థితిలో ఉన్నారు. లేఖనాలు అంటాడు, మోగవారికి దీనులకును న్యాయం వారి పక్షంగా మీరు నోరు తెరవండి. మూగవారి పక్షంగా దీనుల పక్షంగా నోరు తెరవండి. మొదటి అనుభవము, అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే వారిని మనం దృష్టించాలి. వారి పక్షంగా మనం ఏదైనా చేయగలిగిందంటే మనం చేయాలి. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 2వ అనుభవము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నట్లుగా మన తోటి వారిని మనము ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారి మీద దృష్టి ఉండాలి. దీనులు, శ్రమలో ఉన్నవారు, మూగవారు ఒక అనుభవం అయితే 2వ అనుభవం పొరుగు వారి మీద దృష్టి పెట్టాలి. లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నటువంటి అనుభవం. ఎప్పుడైతే ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఏం జరిగింది అని అంటే, అతడు దొంగల చేతిలో చిక్కినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దొంగల చేతిలో చిక్కుకున్నాడో ఏం జరిగిందో మనకు తెలుసు. లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్తున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. వారు అతను బట్టలు దోచుకున్నారు, అతను కొట్టారు, కృణ ప్రాణంతో విడిచారు. యాజకుడు ఆ త్రోణను తటస్థించను గాని అతను చూసి ప్రక్కగా పోయాను. లేవీయుడు వచ్చాడు, ప్రక్కగా పోయాను.
సమరయుడు వచ్చాడు, మొదట యాజకుడు వచ్చాడు, యాజకత్వం జరిగించే వ్యక్తి ప్రక్కగా వెళ్ళిపోయాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ అధ్యాయము 30 నుంచి మనం చూస్తున్నప్పుడు 30 నుంచి 37 వచనాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవాన్ని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెరూషలేము నుండి యెరికోకు దొంగల చేతిలో చిక్కాడు, బట్టలు దోచుకున్నారు, కొట్టారు, కొరప్రాణంతో విడిచారు. యాజకుడు చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయెను. 33 లూకా 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. బీ ఎ నైబర్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, యాజకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు, లేవీయుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు, మంచి సమరయుడు జాగ్రత్త తీసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు? ప్రభు అన్నారు సామెతలు 31:8లో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నీతి న్యాయము, నీతి న్యాయము దేవుని పిల్లల జీవితాల్లో ప్రభు ఆశిస్తూ ఉన్నారు. 9వ వాక్యం, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయము జరిగింపుము. విశ్వాస జీవితంలో అందుకే జ్ఞాపకం చేశాను, దేవుని పిల్లలుగా రక్షించబడి సన్నిధిలో నిలబడి ఆరాధనకు వెళ్ళి తిరిగి రావటంతో పాటుగా ఇంకా మనలో ఏముండాలంటే దైవికమైనటువంటి విలువలు కలిగిన ఆధ్యాత్మిక జీవితం ప్రభు మన నుండి ఆశిస్తున్నారు అనే సంగతులను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. మూగవారు, అలాంటి వారిని మనం దృష్టించాలి. రెండవదిగా అంటాడు లేఖనం చూసినప్పుడు, పొరుగువాడు, ఇదిగో యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నటువంటి పొరుగువాడు, మంచి సమరయుడు దగ్గరకు వచ్చి నూనె పోసి గాయాలు కట్టి పుటకుళ్ళ వారింటికి తీసుకెళ్ళి పరామర్శించెను, న్యాయమును జరిగించెను. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 31 నుంచి 40 వచనాల్లో ఒక రెఫరెన్స్ మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25, 31 నుంచి 40లో ఉన్న సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. ప్రభు మహిమ గల సింహాసనం మీద ఆసీనులై సమస్త జనులను పోగు చేసి కుడి వైపున గొర్రెలు ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఎవరిని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని ప్రభు మాట్లాడారు? ఎవరి కొరకు రాజ్యం సిద్ధపరచబడింది? లేఖనాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఆకలి కొనగా అన్నం పెట్టిన వారిని గురించి చెప్పాడు, దప్పికొనగా నీళ్ళిచ్చిన వారిని గురించి చెప్పాడు, పరదేశంలో చేర్చుకున్న వాళ్ళని గురించి చెప్పాడు, దిగంబరికి వస్త్రాలు ఇచ్చిన వారిని గురించి చెప్పాడు, చెరసాల్లో ఉంటే చూసిన వాళ్ళ గురించి చెప్పాడు. అప్పుడు నీతిమంతుడు, ప్రభువా నీవెప్పుడు నా యొద్దకు వచ్చావంటే ప్రభు అన్నారు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే. కరోనా వచ్చి 50 రోజులు అవుతుంది సుమారు. లాక్డౌన్ ప్రకటించబడి 50 రోజులు. లూకా 12:48 అన్నాడు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు,
మనుషులు ఎవరికి ఎక్కువగా ఇస్తారో వారి ఎదురుండి ఎక్కువగా రాబట్టుదురు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. లూకా 12:40 అందుకే అన్నాను, శారీరకంగా దీవించబడ్డావా? దానికంటే ముందు ఆత్మీయంగా దీవించబడ్డావా? ఎక్కువ దేవుని అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఎక్కువగా శరీర సంబంధమైన దీవెన నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఇప్పుడు నీవు దైవిక విలువలను ప్రదర్శించవలసిన సమయం వచ్చింది అని చెప్పి వాక్యానుసారంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ఎక్కువగా ప్రభు నీకు ఇచ్చారా? లాక్డౌన్ 50 రోజులు దాదాపుగా పైబడి అవుతా ఉంది. ప్రభు నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిలో, ప్రభు నిన్ను దీవించిన విధానములో, ప్రభు నీకు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానములో, శారీరకంగా ఆత్మీయంగా వృద్ధి పొందిన నీవు, ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఏమిటి అవకాశం తెలుసా? మోగవారు, దరిద్రులు, శ్రమ గలవారు, ఆహారం లేనివారు, పని లేక, ఆహారం లేక, కనీస వసతులు లేక, ప్రభు అన్నారు, ఎక్కువగా ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా తీయజూతురు అన్నట్లుగా దేవుడు నీకు ఎక్కువగా ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో, శ్రమ గలవారు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, లేమిలో, మోగవారు, కుంటివారు, గుడ్డివారు, ఆహారం లేనివారు, దరిద్రులు, వారందరికీ కూడా నీకు కలిగిన దానిలో ఒక మంచి సమరయుడు ఏ రీతిగా న్యాయము జరిగించాడో జరిగించడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. This is the opportunity to serve your neighbor. నీ తోటివాడికి నీవు సేవ చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను దీవించింది అందుకు, నీకు ఉన్నత స్థితి కలిగి ఇచ్చింది అందుకు. లాక్డౌన్ 50 రోజుల్లో దేవుడు మనకిచ్చిన స్థితిగతులతో ఈ లోకములో దేవుని రూపములో ఉన్న, దేవుని స్వరూపములో ఉన్న నీ సాటి మనిషికి నీవేదైనా చేసావా? నీ సాటి మనిషికి ఏదైనా సహాయం చేసావా? ఒక వస్త్రం ఇచ్చావా? భోజనం పెట్టావా? మంచినీళ్ళు ఇచ్చావా? బట్టలు ఇచ్చావా? రెస్టోర్ గాడ్స్ వాల్యూస్. దైవిక విలువలు కావాలి రక్షణ జీవితములో. దైవిక విలువలు అంటే ఏమిటి? సమాజములో మూగవారిని మీద మన దృష్టి ఉండాలి. సమాజంలో శ్రమ పడే వారి పక్షంగా మనం న్యాయమును జరిగించాలి. ప్రభు మాట్లాడుతున్నారు మనతో. దీస్ ఆర్ గాడ్స్ వాల్యూస్. ఈవెన్ తీర్పు కాలములో ఎవరు విలువలతో కూడిన జీవితం జీవించారో వాళ్ళ గురించి ఇలా ఉంటుందని మత్తయి 25:31 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమిటి సంగతులు అంటే, అవి విలువలతో కూడిన జీవితం కలిగిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారని కుడివైపు ఉన్న వాళ్ళతో, వాళ్ళు విలువలతో కూడా జీవించి ప్రభు సింహాసనం ముందు నిలబడినటువంటి భక్తులు వాళ్ళు. ఇంకా అర్థం కాలేదా? మత్తయి 25:31 మనం చూస్తున్నప్పుడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. అన్నం పెట్టారు లేని వారికి, నీళ్ళు ఇచ్చారు లేని వాళ్ళకి, పరదేశంలో చేర్చుకున్నారు, దిగంబరుల్ని చేర్చుకున్నారు, బట్టలు ఇచ్చారు, రోగులను చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నవారి దగ్గరకు వచ్చి పరామర్శించారు. అప్పుడు నీతిమంతులు అంటాడు, ప్రభువా
నీవెప్పుడు ఆకలి కొన్నావు, నీకెప్పుడు ఆహారం ఇచ్చావు, నీకెప్పుడు దాహం ఇచ్చావు, ఎప్పుడు పరదేశివై ఉంటే ప్రభు అంటున్నారు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి మీరు చేస్తారు గనుక నాకు చేసిదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కరోనా, దిస్ ఇస్ ద బిగ్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. ఎక్కువగా పొందుకున్నావా? ఎక్కువగా ఆత్మీయంగా వృద్ధి పొందావా? ఎక్కువగా శారీరకంగా వృద్ధి పొందావా? ఇది నీవు న్యాయము జరిగించే కాలం. మన జీవితాలు ఈ భూమి మీద దేవుని పిల్లలుగా ఇతరులకు కనపరిచేటువంటి కాలం ఇది. బీ ఎ నైబర్. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. ఈ కష్టకాలములో శ్రమగల వారిని, దీనులకు ఏమైనా చేసావా? దేవుడిని ఆశ్రయించి ఒక స్థితిలో ఉంచింది నువ్వు ఇతరులకు సహాయపడటానికి, ఎక్కువగా ఉన్నవాడు లేనివానికి ఇవ్వడానికి. ఆ రోజు ఆదిమ సంఘం యొక్క సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే వారు వారి చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టి లేని వారు ఉన్నవారు అందరూ సమిష్టిగా పంచుకొని జీవించాలని వాక్యంలో రాయబడి ఉన్నది కదా. దేవుని పిల్లలు, రక్షించబడిన దేవుని పిల్లలు, స్థితిగతి కలిగిన దేవుని పిల్లలు, నీ తోటివారు, మోగవారు, శ్రమలో ఉన్నవారు, అలానే నీ సేవకులు, నీ ఆత్మీయ తండ్రి, వారిని గురించినటువంటి క్షేమం, వారిని గురించిన ఆలోచన, ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయా? దైవిక విలువలు కొనసాగిస్తూ ఉన్నారా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మంచి సమరయుడు పరామర్శించి, ఎవరన్నా పరామర్శించావా? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినైనా పరామర్శించావా? ఒక పేదవాడిని దృష్టించావా? సంఘములో బలహీనుల మీద ఏమైనా దృష్టి పెట్టావా? దైవ సేవకుల మీద ఏమైనా దృష్టి పెట్టావా? ప్రభు మాట్లాడుతున్నారు లూకా 12:48, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా తీయజూతురు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చింది. ఆయా సమయాల్లో ఏమో బహుశా నీ అవసరత కాలం, నీవు సహాయం చేయలేని కాలం ఇది. సమీప భవిష్యత్తులో పరిస్థితులు సెటరైట్ కావచ్చు. సమీప భవిష్యత్తులో ప్రజలు వారి పనులు వాళ్ళు వెళ్ళిపోయి నీ సహాయత ఏది లేకపోవచ్చు. అవసరత లేని కాలంలో నువ్వేం చేస్తావు? లేఖనాలంటే మన జీవితాల్లో రెస్టోర్ గాడ్స్ వాల్యూస్. రక్షణ సరిపోదు, కేవలం సన్నిధికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. దైవిక విలువలు కొనసాగించాలి. మొదటి అనుభవం అధికారుల కొరకు ప్రార్థన. రెండవ అనుభవము we must speak up for the helpless. నిస్సహాయుల పక్షంగా మాట్లాడాలి. సామెతలు 31:8-9, మగవారి పక్షంగా, శ్రమగల వారి పక్షంగా నీ నోరు తెరవము. మూడో అనుభవము, రెండో పాయింట్లో మూడో అనుభవం, 1 పేతురు 2:12. ఒకసారి జ్ఞాపకం చేసి మూడో పాయింట్లోకి వస్తాను. 1 పేతురు 2:12 మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 1 పేతురు 2:12,
అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్. దేవుని పిల్లలు మంచి మాదిరిగా ఉండాలి. వాక్యం అంటాడు, రాకడలు అంటే దర్శన దినమున అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో అదే విషయంలో వారు మీ మంచి క్రియలను చూసి దేవుని యొక్క రాకడలో దేవుని మహింపరుస్తారు. కాబట్టి వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. దేవుని పిల్లలకి ఏం కావాలి? మంచి ప్రవర్తన, సత్క్రియలు. ప్రవర్తన అంటే సత్క్రియలు, మంచి క్రియలు. వీటిని జ్ఞాపకం చేశాను. విలువలతో కూడినటువంటి భక్తి. అందుకే అన్నాను, ప్రభు నీకు ఒక అవకాశం ఇవ్వగా, కరోనా రూపంలో కరోనా వ్యాధి వచ్చి అనేక మంది లాక్డౌన్లో పనులు లేక, సాధారణ ప్రజలు, పేద ప్రజలు అనేక మంది ఆయా రీతులుగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరినైనా పరామర్శించావా? విలువలతో కూడినటువంటి భక్తిని మంచి సమరయుడు వలె ప్రదర్శించావా? ఆ దేవుడు కోరుతున్నాడు కదా. నీ సత్క్రియలు దర్శన దినమున అన్యులు చూస్తారని 1 పేతురు 2:12 రాశాడు. సమయంలోకి ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. 3 అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీ మస్ట్ ఎంకరేజ్ వన్ అనదర్. విలువలతో కూడిన ఆ భక్తి ఏదనగా ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి, ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు జీవిస్తున్న రోజుల్లో దేవుని బిడ్డలు అని చెప్పుకోవటానికి భయపడుతున్నటువంటి కాలం. నీరో చక్రవర్తి దేవుని పిల్లల్ని ఎంతగానో హింసిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి కాలంలో, కనీసం దేవుని గురించి మాట్లాడటానికి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి కాలంలో ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అంటున్నారు పౌలు గారు. మన వినికిడిలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగింపులోకి వద్దాం. ఫిలిప్పీ 4:4, ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటానికి కారణం ఏంటో తెలుసా? అప్పటికున్న పరిస్థితులు చాలా భయంకరమైనవి. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ, అంటే కష్టకాలములో కూడా, ఖైదులో ఉన్నటువంటి అనుభవంలో ఉండి కూడా ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. తోటివారిని ప్రోత్సహిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఖైదులో ఉండి, బయట ఉండి ఆయన మాటలు చెప్పట్లేదు, ఖైదులో ఉండి సంఘస్థులకు ఉత్తరం రాస్తూ ఫిలిప్పీ సంఘానికి అంటాడు, అయ్యా ఆనందించండి, ప్రభునందు మరలా చెప్తున్నాను ఆనందించండి. అనగా ఖైదులో ఉండి కూడా తోటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి పౌలు గారు. ఇది దైవికమైనటువంటి విలువలతో కూడిన భక్తి. హెబ్రీ 3:13 ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాలు మనం చూస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక రాసినటువంటి రచయిత అన్నాడు, హెబ్రీ 3:13, నేడు మీరు ఆయన శబ్దం విని యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మటుకు చేపట్టిన ఎడ్లనే క్రీస్తులో పాలివారయుందుము. ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. 3వ అనుభవము, we must encourage one another. దేవుని పిల్లలు తోటివాడిని ప్రోత్సహించాలి.
దేవుని పిల్లలు వెనుకంజలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి. దేవుని పిల్లలు కఠిన హృదయంతో దూరమైన వారిని ప్రోత్సహించాలి. విలువలతో కూడిన క్రైస్తవ్యం అనగా నీ తోటి వాడిని ప్రోత్సహించాలి. అందుకే అంటాడు, ఒకవేళ మీ హృదయం కఠినపరచుకున్నారేమో, కఠినపరచకుండా ఉన్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి, ప్రతి దినము ఒకరినొకడు హెచ్చరించుకొనుడి. ఎంత ప్రాముఖ్యమైన విషయం! గుర్తొచ్చినప్పుడు కాదు, వీలు పడినప్పుడు కాదు. దేవుని పిల్లలుగా రక్షణ ఎంత ప్రాముఖ్యమో ఒకరినొకడు బలపరుచుకోవటం అంత ప్రాముఖ్యం. అది కూడా అంటాడు, ప్రతి దినము ఒకరినొకడు హెచ్చరించుకొనుడి. భయంకరమైన పరిస్థితుల్లో పౌలు గారి సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ పరిస్థితిలో కూడా తన తోటి వారిని హెచ్చరిస్తున్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 24వ వాక్యం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలని ఆలోచింతుము. ఆ దినము సమీపించుట చూసిన కొలది కొందరైతే మానుకుంటున్నారు, కొందరు సమాజముగా కూడట్లేదు, కొందరు దేవుల్లో ఎదిగే అనుభవంలో లేరు, కొందరు ప్రార్థించే అనుభవంలో లేరు, కూడుకునే అనుభవంలో లేరు, హెచ్చరించుకునే అనుభవంలో లేరు. గనుక సమాజముగా కూటమానక ఒకరినొకడు హెచ్చరించుచు రాకడ సమీపిస్తున్న కొలది ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెను. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. డైలీ డ్యూటీ, అనుదిన బాధ్యత, అనుదిన పని, అనుదిన భారం. అందుకే అంటాడు, అనుదినము ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. దైవిక విలువలు కొనసాగించుట. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, రెస్టోర్ గాడ్స్ వాల్యూస్. మన ఆధ్యాత్మిక జీవితం దైవిక విలువలతో కూడినదా? దైవికమైన విలువలు గ్రహించి వాటిని కొనసాగిస్తూ ఉన్నామా? మొదటి అనుభవం జ్ఞాపకం చేశాను. నాయకుల కొరకు ప్రార్థన చేయుడి. మొదటి అనుభవం. ఎవరైతే నాయకుల కొరకు ప్రార్థన చేస్తారో వారు దైవిక విలువలు కొనసాగిస్తున్న దేవుని పిల్లలు. రెండవదిగా, నిస్సహాయుల పక్షముగా మాట్లాడండి. వీ మస్ట్ స్పీక్ అప్ ఫర్ ద హెల్ప్లెస్. మూగవారి పక్షంగా న్యాయము తీర్చుము. మూడో అనుభవము, ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి, పురికొల్పుకొనుడి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోండి. సత్క్రియలు ఎవరు కలిగి ఉంటారో, సత్క్రియలు పరలోక రాజ్యములో మనము దేవుని యొక్క బహుమతిని, లేదంటే దేవుని నివాసమును పొందుకోవటానికి పునాది. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, వారు వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి సంపాదించుకో నిమిత్తము సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఎవరు సత్క్రియలు కలిగి ఉంటారో అవి మనం కట్టుకుంటున్న ఆధ్యాత్మిక ఇంటికి పునాది అన్నాడు. ప్రేమతో హెచ్చరించాను. కరోనా 50 రోజులు 60 రోజులుగా జరుగుతూ లాక్డౌన్ అయిన పరిస్థితుల్లో మంచి సమరయుడు వలె పరామర్శించటం కానీ, ప్రేమ చూపటం కానీ, సత్కార్యాలు చేయటం కానీ, నిస్సహాయుడి పక్షంగా నిలబడటం కానీ
నోరు విప్పటం కానీ, ఒకవేళ అట్టి అనుభవం లేకపోతే దైవిక విలువలు లేని క్రైస్తవ జీవితమేమో. 3 అనుభవాలు జ్ఞాపకం చేశాను వాక్యంలో నుంచి. నాయకుల కొరకు ప్రార్థన, నిస్సహాయుల పక్షంగా మాట్లాడటం, ఒకరినొకడు ఆదరించుకొనుట. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీ కొరకు ప్రభు ఏదైనా ఉన్నత స్థితి ఇచ్చాడో ఈరోజు సమాజంలో, లూకా 12:48 ఫైనల్గా మరలా చదవాలని ప్రభు ప్రేరేపిస్తున్నారు. నన్ను చదివి ప్రార్థన చేస్తాను. లూకా 12:48, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఆత్మీయంగా ఎక్కువ పొందావా? దేవుని కృప ద్వారా శారీరకంగా ఎక్కువ పొందుకున్నావా? నీవు ఇయ్యవలసినటువంటి అనుభవంలో ఉన్నావు. అందుకే అన్నాడు, ఎక్కువగా ఎవనికి ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. ఎక్కువగా పొందుకున్నవాడు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి పట్ల? సమాజంలో అవసరం ఉన్న వారి పట్ల, మగవారి పక్షంగా, శ్రమ పడుతున్న వారి పక్షంగా, దరిద్రుల పక్షంగా, పూట భోజనం లేని వారి పక్షంగా. ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? ఈరోజు ఒకవేళ నీ జీవితంలో వెనకబడిన స్థితిలో ఉండి అన్ని తెలుసు కూడా చేయని స్థితిలో ఉంటే ప్రభు అంటున్నారు, రెస్టోర్ గాడ్స్ వాల్యూస్. దైవిక విలువలను కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విలువలతో కూడిన జీవితం ఎవరు జీవిస్తారు? వారు సింహాసనం నిలబడ్డారు, వారి కుడివైపున ఉన్నారు. వారిని గురించి అంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. మీరు అన్నం పెట్టారు, పరామర్శించారు, బట్టలు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, చెరసాలకు వచ్చారు, పరామర్శించారు. మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోనికి వెళ్ళండి. ఈ క్రియలు దైవికమైనటువంటి విలువలను నిర్దేశిస్తున్నాయి కాబట్టి తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోనికి వెళ్ళండి అని మత్తయి 25:31-40 వచనాల్లో జ్ఞాపకం చేశారు. ప్రభు రాక దినాల్లో విలువలతో కూడిన క్రైస్తవ్యం కొరకు ప్రయత్నం చేద్దామా? ప్రభు యొక్క దినాల్లో విలువలతో కూడిన క్రైస్తవ్యం. మరలా చెప్తున్నాను, అధికారుల కొరకు ప్రార్థన, వారిని నిందించవద్దు అన్నాడు. నిస్సహాయ పక్షంగా నోరు తెరిచి వారికి న్యాయము జరిగించుము అన్నాడు. మంచి సమరయుడు వలె నిస్సహాయుల పక్షంగా మనం న్యాయం జరిగించాలి. ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఒకళ్ళనొకళ్ళని పురికొల్పుకుంటూ, ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయటానికి పురికొల్పుకొని దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో అది కేవలం పరిమితం అవటానికి కాదు, కానీ నీకు ఎక్కువగా ఇవ్వబడిందా ఏ స్థితి అయినా, అది శారీరకంగా ఆత్మీయం, కానీ నీ తోటివాడికి నీవు చేయూతనివ్వాలి. లేఖనాలు అర్థమైతే ప్రభు యొక్క సన్నిధిలో ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఈరోజు మన అంశము దైవికమైన విలువలు కొనసాగించుట. అవి మనకు ప్రయోజనమైనవి, అవి దేవుని ఎదుట మనల్ని సిగ్గుపడకుండా నిలబెట్టేవి. అవి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని మన పక్షంగా మనల్ని దేవుడు ఆ మాట పలకడానికి ఉపయోగపడేవి. అన్నిటికంటే ముఖ్యంగా మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోనికి వెళ్ళండి అని చెప్పడానికి దోహదపడేవి దైవికమైన విలువలు. ఒకవేళ లోపిస్తే, అయ్యా నిజమే నువ్వు నాకు కృప ఇచ్చావు, ఆయన నాయకుల కొరకు ప్రార్థించాలి, నిస్సహాయుల పక్షంగా నేను నిలబడాలి, సంఘంలో సమాజంలో ఒకరినొకరిని ప్రోత్సహించే బిడ్డగా ఉండాలి, విలువలతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారా నీ చేత మంచి సాక్ష్యాన్ని పొందగలిగే కృప నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? దేవుడు తన మాటలు దీవించునుగాక.
తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. దయానిధి మరొకసారి మీ పాత సంధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యములో నుంచి నాయన మీరు మాతో మాట్లాడుతున్న సంగతులను బట్టి వందనాలు. దైవిక విలువలతో కూడిన భక్తి ఎలా ఉంటుందో, ఏం చేస్తే దైవికమైన విలువలు కలిగి జీవిస్తున్నామో క్రైస్తవ జీవితంలో మీరు మాతో మాట్లాడారు. అయ్యా, నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమన్నారు. వారిని నిందించకూడదని చెప్పావు నాయన. నోటితో నిందించకూడదు, మనసులో కూడా నిందించకూడదు అని చెప్పావు నాయన. మూగవారు, నిస్సహాయుల పట్ల న్యాయము జరిగించాలని చెప్పావు నాయన. దరిద్రుల పట్ల న్యాయం జరిగించాలని చెప్పావు నాయన. అనుభవాలు మేము కలిగి జీవించాలి. అప్పుడే విలువలతో కూడిన భక్తి జీవించిన వారు అవుతాం. మూడవదిగా ఒకరినొకరు పురికొల్పుకోరు. ఆ దినము సమీపించడం సూచన కొద్ది నాయన మాట్లాడుతున్నట్లుగా ఒకరినొకరు పురికొల్పుకొని సత్క్రియల విషయంలో ముందుకు వెళ్ళటానికి కృపదాయిచ్చాడు. లేఖనాల బిడ్డలు ఫలింపచ్చాడు. ప్రతి వారు వాక్యానికి లోబడి జీవించడం ద్వారా తండ్రి చేత మంచి సాక్ష్యమును సింహాసనం ముందు నాయన కలిగి ఉన్నట్లుగా, ఆ అనుభవం కొరకు సిద్ధపడినట్లుగా ప్రతి వారిని బలపరచాడు. కరోనా నానాటికి విస్తృతం అవుతుంది నాయన. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ పేరు పడిన ప్రజలు ప్రార్థించగా మరి ప్రార్థనని స్వస్థతనిస్తా అన్న ప్రభువా. మా దేశానికి స్వస్థ ఉండి, మా రాష్ట్రానికి స్వస్థ ఉండి, మా గ్రామాల్లో స్వస్థ ఉండి, మా దేశంలో స్వస్థ ఉండి, ప్రపంచ దేశాల్లో స్వస్థ ఉండి ప్రభువా. మీరు మాట మాత్రం సెలవిస్తే కార్యం నాయన కృపలో జ్ఞాపకం చేసుకోండి. కరోనాతో బాధపడుతున్న నాయన ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వారికి కొన్ని కృపద ఇచ్చేయండి. వారిని బలపరచండి. సంఘాలను బలపరచండి, కుటుంబాలను బలపరచండి, దేశాన్ని బలపరచండి, గ్రామాలను బలపరచండి, రాష్ట్రాలను బలపరచండి. తెగులు ప్రభువా నివారించండి ప్రభువా. నీకు వందనాలు. నీ కృప ద్వారా కార్యం జరిగించమని, ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వీళ్ళ వాక్యం వింటున్నారో, కాలం విలువైనదని, దినములు చెడ్డవని గ్రహించి సమయమును పోని యొక్క గృహాల్లో ప్రార్థించేవారుగా, వాక్యం హెచ్చరిస్తున్న రీతిగా దైవికమైన విలువలు కలిగి ఆధ్యాత్మిక జీవితం జీవించేవారిగా ప్రతి వారిని మీరు బలపరచమని, ఈ రాత్రికాల దీవెనలు సంపూర్ణంగా బిడ్డలకు అనుగ్రహించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.